ఫస్ట్ అయితే మేము విశ్వనాథ స్వామి టెంపుల్కి బయలుదేరాము. అక్కడ ఏంటంటే బయట అంతా చాలా ప్లెజెంట్గా మొత్తం గ్రీనరీగా ఉంది. మార్నింగే వచ్చి వాకింగ్ కూడా చేసుకుంటున్నారు కొంతమంది. మనకేంటంటే మెయిన్ టెంపుల్స్లో కాకుండా ఇలా చిన్న టెంపుల్స్లో పూజారులు ఉండరు, మనమే చేసుకోవాలి. బయట ఆయన అయితే మంచిగా పాడుతున్నారు, చాలా ప్లెజెంట్గా ఉంది ఆయన వాయిస్ అయితే. అండ్ చూసారు కదా పెద్ద కోటలా ఉందనమాట. దాని తర్వాత మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. లోపలికి కెమెరా అలౌ లేదు, కానీ లోపలికి చాలా బాగుంది. ఆ పెద్ద చెట్టు ఉందనమాట, బాగుంది. అక్కడి నుంచి మేము త్రిదేవ మందిరంకి వెళ్ళాము. త్రిదేవ మందిరం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే దగ్గర దర్శనం ఇవ్వడము. సో అక్కడ కూడా ఒక హారతి ఇస్తున్నారు. మేము చక్కగా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము సత్యనారాయణ స్వామి తులసీదేవి మందిరంకి వెళ్ళాము. అక్కడ తులసీదేవినే కాదు, మనకి రాముల వారు కూడా దర్శనం ఇస్తారు. ఆ కింద కూడా మనకి చూడటానికి చాలా ఉంటాయి అనమాట. ఇదేదో యానిమేషన్ ఉంది, నాకు ఆయన పేరేంటో తెలియట్లేదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడి నుంచి మేము దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాము. దాంట్లో కూడా మనకి కెమెరా అలౌ లేదు లోపలికి దర్శనానికి. సో బయట ఇచ్చేసి మేము ఇక్కడ గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బయట చూసారు కదా, ఒకళ్ళు అమ్ముతూ ఉంటారు గవ్వలు. సో అక్కడ ఇస్తే మనకి ఇంకో గవ్వ రిటర్న్ ఇస్తారనమాట ఇంటికి తీసుకెళ్ళమని. సో మనం బయట కొనుక్కోకూడదు, వాళ్ళు మనం తీసుకున్నా కూడా అక్కడికి తీసుకెళ్ళనివ్వరు. సో లోపలే కొనుక్కొని వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత మేము మంచిగా హోటల్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము శారీస్ చూడటానికి. మనకి ఫేవరెట్ అనమాట లేడీస్కి. బనారస్ అంటేనే బనారసీ శారీస్కి ఫేమస్ అనమాట. మెయిన్ మనకు అక్కడి నుంచే వస్తాయి బనారసీ శారీస్. సో కాశీకి మీకు ఇంకో నేమ్ ఉంది తెలుసా? అంటే ఇంకో టూ నేమ్స్ ఉన్నాయి, బనారస్, వారణాసి, కాశీ. సో ఈ మూడు స్టేషన్స్ కూడా ఉంటాయి అక్కడ. నేను చూపిస్తున్నాను కదా, శారీ చాలా నచ్చింది నాకైతే. కానీ ఆయన ఎంత చెప్పాడు, 12,000 చెప్పాడు. ఎంత బార్గెన్ చేసినా వాళ్ళు నో అన్నారు. కానీ మనం వేరే చిన్న చిన్న షాప్స్కి వెళ్తే ఓకే, మనం బార్గెన్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఈయన షాప్కి వచ్చాను. ఈయనైతే మాకు చాలా బార్గెన్ చేసి చాలా మాట్లాడుకొని మేము ఒక 10 శారీస్ దాకా తీసుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ చిన్న చిన్న శారీస్ కూడా మాకు ఎంత చెప్పారు, 5,000 6,000 అంత హై కాస్ట్ చెప్తున్నారు. సో ఇప్పుడు చూపించే శారీ ఒక 2,000 ఒక 1,500 అట్లా ఉంటుంది. కానీ ఆయన చెప్పింది ఎంతో తెలుసా, 5,000 చెప్పారు. సో అందుకే వద్దనుకున్నాను నేను. కానీ ఒక శారీ తీసుకున్నాను. ఏ శారీ తీసుకున్నానో కామెంట్ చేయండి. వీటిలో మీకే శారీ నచ్చింది? అండ్ నేను సిల్క్ శారీస్ కోసం అయితే అసలు తిరగని చోట్లేదు. అసలు అన్ని బెనారసీ శారీసే, కాటన్ శారీస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నా చూడండి. ఈ శారీ అయితే మనకి బ్లాక్ శారీ ఫుల్ కాశీ ప్రింటెడ్ వచ్చిందనమాట, చాలా నచ్చింది. ఇదంతా 7,000 చెప్పాడు. 7,000 చెప్పాడు, దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. మీ ఇంట్లో మ్యారేజెస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అంత బాగుందనమాట కలెక్షన్. మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మేము అంతా షాపింగ్ అంతా అయిపోయేటప్పటికి 7 అయిపోయింది ఈవినింగ్. సో రూమ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసి స్లీప్ వేస్తాము. నెక్స్ట్ డే మేము ఏం చేస్తాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.